Ganga Goya ya hoy uno lo toma బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టిందంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 3 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని, మరో 2 బిల్లులను ప్రభుత్వ పరిశీలన కోసం వెనక్కి పంపినట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. వాటిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో ఉంచడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో గవర్నర్ తమిళిసై 3 బిల్లులను ప్రభుత్వ అధికారుల నుంచి వివరణ తీసుకుని ఆమోదం తెలిపారు. మరో 2 బిల్లులను తిప్పి పంపారు. 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా మరో 2 బిల్లులను పెండింగ్ లో ఉంచారు. చట్టసభలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షను విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీం విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి లైవ్ అందిస్తారు. థ్యాంక్ యూ ప్రియాంక. రాష్ట్ర గవర్నర్ బిల్లులను ఆమోదించడం లేదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సమయంలో గవర్నర్ వద్ద 9 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గవర్నర్ ఒక 2 బిల్లుల విషయంలో ప్రభుత్వ తనకు ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి అంటూ ప్రభుత్వానికి లేఖ పంపారు. 2 బిల్లు తన వద్ద పెండింగ్ లో పెట్టుకుని మరో 2 బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. పెండింగ్ పెట్టుకున్న బిల్లులలో ఒకటి డిఎంఈ సంబంధించినటువంటి అంశం ఒకటి, ఇంకోటి ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి ఏదో ఉన్నట్టుగా మనకున్న సమాచారం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసినప్పుడు 9 బిల్లులు ఉన్నాయి, తర్వాత కొన్ని మారాయి. అయితే ఈ రోజు జరిగేటువంటి అంశం ఇక్కడే ఈ అంశం మీదే ప్రధానంగా చర్చ జరగవచ్చు. అంటే సుప్రీంకోర్టులో వాద సందర్భంగా 9 బిల్లులని రాష్ట్ర ప్రభుత్వం వాదించేందుకు ఇప్పటికైతే అవకాశాలు లేవు. కాకపోతే కేవలం 2 బిల్లులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పొచ్చు. రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన బిల్లుల విషయంలో అది గవర్నర్కున్న విచక్షణ అధికారాలను అక్కడ ప్రశ్నించేందుకు అవకాశాలు లేకపోవచ్చు. మనకున్న లీగల్ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని బట్టి తెలుసుకుంటే గవర్నర్ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించేందుకు అవకాశాలు లేకపోవచ్చు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా ప్రశ్నించేందుకు అవకాశాలు లేవు. మొత్తంగా ఒక 4 బిల్లుల మీద ఈ రోజు వస్తే విచారణ జరిగే అవకాశం. ఈ 4 బిల్లులో కూడా 2 బిల్లులను రద్దు చేశారు, 2 బిల్లులను పూర్తిగా తిరస్కరించారు. ఒక 2 బిల్లులను మళ్ళీ ప్రభుత్వ సంబంధించిన తనకున్నటువంటి గవర్నర్ గారు తనకున్నటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా చూస్తుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర గవర్నర్ మీద సుప్రీంకోర్టు మెట్లెక్కడం అనేది కొంచెం సంచలనం. అయితే కొంతకాలంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి కొంత పొసగడం లేదు, ఇద్దరు శక్యత లేదు. ఈ విషయంలో అనేక సందర్భాల్లో అటు ప్రభుత్వంలోని మంత్రులు కానీ, ఇటు గవర్నర్ కార్యాలయం కానీ, గవర్నర్ కానీ అనేక సందర్భాలలో వాళ్ళు తమ మధ్యలో ఉన్నటువంటి విభేదాలను చెప్పగానే చెప్పారు. ఇటీవల కూడా ఆసియా ఖండంలోనే అతిపెద్దైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. అయితే గవర్నరుకు కనీసం సమాచారం కూడా లేదనేది గవర్నరు ఒక సందర్భంలో తనకు ఆ విషయంలో సమాచారం లేదు, తను పిలిస్తే ఆలోచన చేసేవని తనకు ఆహ్వానం లేదని కూడా చెప్పారు. అంటే ఇటు గవర్నరు విషయంలో కూడా కొన్ని విషయాలు తాము పట్టించుకోవట్లేదు, తమ సూచన తీసుకోవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మంత్రులు, ఇతర నాయకులు చెప్పారు. గవర్నర్ తీరు పైన కూడా వాళ్ళు అనేక సందర్భాల్లో తప్పు పెట్టారు, అనేక సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తేశారు. గవర్నర్ వ్యవహరించే తీరు ఇది కాదు అని చెప్పి. అంటే మొత్తంగా చూస్తుంటే ఇటు బ్యూరోక్రసీ, అటు పాలిటిక్స్, ఈ 2 కలిపి కొంత
సుప్రీంకోర్టుకు మెట్లెక్కడం కొంత అయోమయాన్ని గురి చేసింది. కొంత ఇది అంటే జరగకూడని పరిణామం అయినప్పటికీ సుప్రీంకోర్టులో ఈరోజు జరిగే వాదన ముఖ్యంగా 2 బిల్లుల మీదనే ఎక్కువ అవకాశం ఉంది. దీని మీద వాదన తర్వాత ప్రభుత్వము తన వైఖరి ఏంటిది, గవర్నర్ కార్యాలయం కూడా తన వైఖరి ఏంటిది అని చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రియాంక. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.